వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రియ తెలుగు వ్లాగ్స్. మనమైతే చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాము. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు. నేనైతే 1 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ పసుపు వేసుకుంటున్నాను నేను. పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు దానికి సరిపోయినంత వేసుకోండి, టేస్ట్కి తగ్గట్టు. తర్వాత కారం వేసాను, చూడండి ఎంత స్పైసీగా ఉందో, రెడ్ కారం. ఇదైతే పట్టించిన కారం అండి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను 2 టేబుల్ స్పూన్స్. ఇవి బిర్యానీ మసాలా ఉంటాయి కదా, మిరియాలు, లవంగాలు, చెక్క మొగ్గ, ఇలాచి, ఇంకా అన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించినవన్నీ వేసుకున్నాము. కొంచెం కొత్తిమీర, బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది వేసుకున్నాను. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. పెరుగు మాత్రం ఎక్కువ వేసుకుంటాను నేను, ఎందుకంటే బిర్యానీ మొత్తానికి మసాలా పట్టాలి కదా. కొంచెం వేసుకుంటే మసాలా తక్కువ వస్తుంది. నేనైతే 1/2 kg పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా, అది వేసుకున్నాను మొత్తము. అది వేసుకొని మనం మొత్తం కలిపి పెట్టుకోవాలి. బాగా పీసెస్కి పట్టాలన్నమాట. ఎంత పడితే అంత టేస్ట్ వస్తుంది. తర్వాత చికెన్ మసాలా వేసుకున్నాను. 5 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా ఎవరెస్ట్, అది వేసుకున్నాను. అది వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. లాస్ట్లో ఆయిల్ వేసాను. బిర్యానీకి సరిపోయినంత వేసుకోవాలి. మనం ఫస్టే కలిపి పెట్టుకుంటాం కదా, మళ్ళీ తర్వాత మనం ఏం ఆయిల్ వేయం కదా దమ్ బిర్యానీకి. ఇది మ్యాగ్నేట్ చేసుకున్నాము. 1 hour ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేను 1 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను ఫస్టే. ఒక 1/2 hour అయినా నానబెట్టుకోవాలి. బిర్యానీ రైస్లో మనము అన్ని మసాలాలు వేసుకోవాలి. బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 80-70% ఉడికించుకోవాలి రైస్ని. మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ తీసుకొని బిర్యానీ ఇది గిన్నె ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని అంతా సద్రంగా పెట్టుకోవాలి చికెన్. తర్వాత బాస్మతి రైస్ పైన వేసుకున్నాము. నేను చికెన్ మసాలా, బ్రౌన్ ఆనియన్స్ అన్నీ వేసాను పైన. తర్వాత గీ వేసుకుంటున్నాను. గీ ఎంత వేస్తే అంత టేస్ట్. 2 లేయర్స్గా వేసుకున్నాను. ఎంత కలర్ఫుల్గా వస్తుందంటే చాలా టేస్టీగా వస్తుంది. 2 లేయర్స్లో కూడా మనం గీ కంపల్సరీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కలర్ యూజ్ చేస్తలేదు. కలర్ కోసం మన పసుపు ఉంటుంది కదా, అది వాటర్లో మిక్స్ చేసి పైన వేసాను. చూడండి, మన బిర్యానీ అయిపోయింది. ఎంత బాగుందో, ఎంత మంచిగా వచ్చిందో. పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు మనం ఇట్లానే ఇంట్లో చేసుకోవచ్చు. మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్